వెల్కమ్ టు ఐ న్యూస్. నేను దేవిక. లైబ్రరీ ఆ పేరు వినగానే ఒకే చోట కూర్చొని బుక్స్ చదవటం గుర్తుకొస్తుంది. కానీ ఇమాజిన్ చేయండి, మీరు ఒక లైబ్రరీలో ఉన్నారు. మీ చుట్టూ పర్వతాలు, పచ్చని చెట్లు, కింద ఒక అందమైన నది. ఇలాంటి చోట చదువుకుంటే ఎలా ఉంటుంది? ఇది ఇప్పుడు ఊహ కాదు, నిజం. చైనాలో నిర్మించిన ఒక కొత్త లైబ్రరీ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మరి ఈ వింత లైబ్రరీ ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకత ఏంటి? అది ఎలా నిర్మించారు? బుక్స్ అవి మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి. ఆ బుక్స్ ఇప్పుడు ఒక కొత్త ప్రపంచంలోనే ఉన్నాయి. చైనాలో ఒక అద్భుతమైన లైబ్రరీ ఒక కొండను తొలచి దానిలోనే నిర్మించారు. చైనాలోని గువాంజీ ప్రావిన్స్లోని మియాన్హువా అనే మారుమూల గ్రామానికి దగ్గరలో ఉంది ఈ లైబ్రరీ. చూడటానికి ఏఐ క్రియేషన్ లా ఉన్న ఇది నిజం. ఒక పెద్ద రాతి కొండను చెక్కి దాన్ని ఒక లైబ్రరీగా మార్చారు. ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ కొండను తొలగిస్తూనే దాన్ని సహజమైన ఫీచర్స్ ఎక్కడా దెబ్బతినకుండా చూసుకున్నారు. లోపల రాతి గోడలకే బుక్ షెల్ఫ్లు సెట్ చేశారు. లైబ్రరీకి బయట వైపు గ్లాస్ ప్యానెల్స్ అమర్చారు. దీంతో లోపల కూర్చున్న వారికి కొండలు, పచ్చని లోయలు, అందమైన వ్యూ కనిపిస్తుంది. పైకి కిందకి వెళ్ళటానికి వుడ్తో మెట్లు, బాల్కనీలు కూడా ఉన్నాయి. మనం సాధారణంగా వెళ్ళే లైబ్రరీలకు ఇది కంప్లీట్గా డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ బుక్స్తో పాటు ఫుడ్ కోర్ట్, హోటల్ కూడా ఉన్నాయి. టూరిస్టులు కూడా ఈ లైబ్రరీని చూడటానికి, ఇక్కడ చదువుకోవటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ లైబ్రరీ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుంచి సిటీకి దూరంగా ఉన్న చాలా మంది దీనిని విజిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈవినింగ్ టైంలో ఇక్కడ ఉండే వ్యూ మైండ్ బ్లోయింగ్ అని విజిటర్స్ చెప్తున్నారు. పచ్చని ప్రకృతి మధ్య కొండల పక్కన చదవటం ఒక మంచి ఎక్స్పీరియన్స్. అయితే వర్షం పడినప్పుడు మాత్రం కొన్ని సెక్షన్స్ క్లోజ్ చేస్తారు. ఇది ఒక బ్యూటిఫుల్ మిస్టేక్ లాగా ఉంటుంది. టెక్నాలజీతో మనం రోబోట్స్ ని క్రియేట్ చేస్తున్నాం, కానీ చైనాలో ప్రకృతిని టెక్నాలజీతో కలిపి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఈ లైబ్రరీ భవిష్యత్తులో లైబ్రరీలు ఎలా ఉండబోతాయో ఒక శాంపిల్ చూపిస్తుంది. బుక్స్ కి, నేచర్ కి ఒక కొత్త రిలేషన్షిప్ ని క్రియేట్ చేసింది.